నమస్తే. నిన్న గద్దర్ పేరుతోని ప్రభుత్వం కొన్ని అవార్డులు ఇచ్చింది. ఆ అవార్డులు ఇచ్చిన సందర్భంగా జరుగుతున్న చర్చ ఒక్కసారి మీకు చెప్తా. గద్దర్ పేరైతే గద్దర్‌ది ఉంది గానీ అసలు తెలంగాణ ఆత్మ లేదు. గద్దర్‌కి సంబంధించింది ఏమీ లేదు. అసలు ఎందుకు ఆ తెలంగాణ ఆత్మ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటున్నటువంటిది మేము ఇచ్చినాము, చాలా ఏండ్ల తర్వాత మేము స్టార్ట్ చేసినాము అని చెప్పుకుంటున్న ప్రభుత్వం అసలు ఎక్కడైనా దానికి సంబంధించిన ఆ సోయి, ఆ ఆత్మ ఉండాలి కదా. అది లేకుండా ఏదో సినిమా ఫంక్షన్ల లెక్క, లేకపోతే ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, కమర్షియల్ ఫంక్షన్స్ జరుగుతాయి కదా, చాలా జరుగుతాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లని, లేకపోతే సినిమా ఫంక్షన్లు, తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ ఫంక్షన్లు, ఇట్లా సినిమా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి చూసిరా. అట్లా అనిపించింది అనేది తెలంగాణలో ఉన్న జనం మాట్లాడుకుంటున్నారు. ఇది నా మాట కాదు, తెలంగాణలో ఉన్న జనం మాట్లాడుకుంటున్నారు. ఎందుకు, దేని గురించి అనేది మొత్తం చెప్తాను నేను. దానికంటే ముందు ఛానల్ని చాలామంది వీడియోలు చూస్తున్నారు, చూసి వదిలేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక నిన్న గద్దర్ పేరుతోని ఒక అవార్డ్ ఫంక్షన్ చేసింది. అవార్డ్ ఫంక్షన్ లెక్కనే అది, అట్లనే ఉంది. సరే, దానికోసం వాళ్ళు ఎంచుకున్న వేదిక దగ్గర నుంచి మొదలు పెడితే అదేదో ఉంటుంది కదా, ఎంచుకున్న రాగమేంది, పాడుతున్న తాళమేంది అని, అట్లా ఎంచుకున్న స్టేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు ఎంచుకున్న పాటలు రాక అన్నింటి మీద విమర్శలు వచ్చినాయి. యాంకర్ల దగ్గర నుంచి మొదలు పెడితే, పాటల దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ ఎంచుకున్నటువంటి వేదిక దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటి మీద తెలంగాణ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి మీటింగు ప్లేస్కి దగ్గర దగ్గర ₹1,00,00,000 ఖర్చు చేసిర్రు అంటారు. ఇప్పుడు రవీంద్ర భారతి లాంటివి లేవా, లేకపోతే ఇంకా ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్లేసులు లేవా, ఓ శిల్పారామం లేకపోయి ఉండినా ఇట్లాంటివి ఉండే కదా. మరి వాటిలలో చేసుకుంటే తక్కువ అవుతుండే కదా, అక్కడ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మొదటిదైతే. రెండోది, అసలు దాంట్లో తెలంగాణ ఆత్మ లేదు. కనీసం వాళ్ళు పాడిన పాటలల్లో కానీ దేంట్లో కానీ లాస్ట్కి హోస్ట్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న అవార్డులు కదా అవి. ఇప్పుడు అడగొచ్చు, వాళ్ళకి ఏంది, కళాకారులకి ప్రాంతంతో సంబంధం ఏముంది, సినిమా నటులకి కళాకారులకి ప్రాంతంతో సంబంధం ఏముంది అని అంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు కొట్లాడినటువంటి టైంలో, తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతున్నటువంటి టైంలో, తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ యాస మీద, భాష మీద, బట్టల మీద, ప్రతి దాని మీద వివక్షను చూపించింది ఆనాడు ఉన్నటువంటి సినిమాలు. తెలంగాణ భాషను ఒక రౌడీలకి, లేకపోతే విలన్లకి, ఇట్లా మీరు రఫ్గా మాట్లాడతారు అన్న లెక్క, ఇట్లా అసలు మీ భాషే కాదు అన్న లెక్క వెక్కిరించేటువంటి ప్రయత్నం ఆ రోజు జరిగింది సినిమాలలో. అది చాలా ఎక్కువ జరిగింది. కాబట్టి ఆ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, సినిమా ఇండస్ట్రీ, సినిమాలో మాకు అవకాశాలు వస్తాయి అనేది చాలామంది కోరుకున్నారు. ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఆడ స్థానం లేకపోతుండే. మిగతా అన్ని రంగాలలో ఎట్లయితే వివక్ష ఉండనో ఇంకా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉండే అనేది సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు. అట్లాంటిది ఇలా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇస్తున్నటువంటి అవార్డులకి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా తెలంగాణ సమాజం. ఇంకోటి, దాంట్లో ఓ సినిమాకి ఇచ్చినటువంటి అవార్డులో ఆ సినిమా పాట దేని మీదనైతే హిట్ అయిందో, ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ లాంటి వాళ్ళు ఒక పాట రాస్తే ఆ పాట ఒక ఊపింది తెలంగాణ మొత్తంలో. సినిమాకి అవార్డు ఇచ్చారు కానీ ఆ పాటకు అవార్డు ఇవ్వాలి. ఆ పాట రాసిన వాళ్ళకి, ఆ పాటకి చాలా అట్లా ఆ అవార్డులు వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి యాంకర్ల నుంచి మొదలు పెడితే, స్టేజ్ మీద చేసినటువంటి పర్ఫార్మెన్స్ల వరకు అన్నిట్లలో తెలంగాణ ఆత్మ ఎక్కడ కనిపించలేదు అనేది చూసిన మొత్తం చూడుర్రి మీరు ఒకసారి. ఆ మీటింగు, ఆ ఫంక్షన్ మొత్తం చూడుర్రి. మీకేమన్నా అనిపించిందో ఒక్కసారి చెప్పురి, నాకు కింద కమెంట్లలో చెప్పురి మీకేమనిపించింది. తెలంగాణ ఆత్మ కనిపించిందా మీకు దాంట్లో? తెలంగాణకి సంబంధించిన పర్ఫామ్ చేసినటువంటి వాళ్ళల్లో కావచ్చు, వాళ్ళ దాంట్లో మీకు మనం తెలంగాణ రాష్ట్రంలో ఒకటి చేసుకుంటున్నాము అన్న లెక్క మీకు అనిపించిందా? తెలంగాణ సమాజం అయితే మాకు అనిపించలేదు అని అంటున్నారు. మీకేమనిపించింది కూడా చెప్పురి. దానికంటే ముందు ఒకసారి నేను మీకు వీడియో చూపిస్తా. ఇది రేవంత్ రెడ్డి గారు వస్తున్నప్పుడు వీళ్ళందరికీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్తే పెట్టుకుంటూ వచ్చిర్రు.
ఇంకోటి వీడియోలో చాలామంది చెప్తుంది, ఒకటి చూపిస్తాను నేను మీకు, ఇంకా క్లారిటీగా చూపిస్తా వీడియో. ఇచ్చిన అవార్డులు ఏ పేరు మీద ఇచ్చిర్రు? గద్దర్ పేరు మీద కదా. ఇప్పుడు మామూలుగా వేరే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకుల పేర్ల మీద అవార్డులు ఇచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడో కూర్చుంటారు, ఇట్లనే వెనకనో లేకపోతే ఎక్కడనో కూర్చోబెడతారా? ఇప్పుడు ముందు గన్ని చైర్లు వేసిర్రు కదా, గద్దర్ ఫ్యామిలీ మెంబర్ ఒక్కరినన్నా మీరు ఫ్రంట్ రోలో చూసిరా? ఏడున్నారు నేను చూపిస్తే తప్ప ఆహా వీళ్ళు గద్దర్ ఫ్యామిలీ మెంబర్లా, ఇప్పుడు మీరు ఇస్తుంది ఆయన పేరు మీద కదా, ఓ మేము గద్దర్ గారికి చాలా గొప్ప రెస్పెక్ట్ ఇచ్చినాము, అది చేసినాం ఇది చేసినామని మాట్లాడారు కదా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాల్సింది ఏడా? ఏదో వెనకాల 2వ రోలా 3వ రోలా అందరితో పాటు ఎక్కడో కూర్చొని ఉంటారా? ఇప్పుడు ఫ్రంట్ రోలో మొత్తం అవార్డీస్కి ఇచ్చిర్రు, వేసిర్రు చైర్లు, దాంట్లో వేరే వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు అనుకోండి, అది వేరే ముచ్చట. ఒకసారి మీరు చూడరు, వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎవరెవరు కూర్చున్నారు అని. మరి గద్దర్ ఫ్యామిలీ ఏడ కూర్చుంది చూపిస్తాను నేను మీకు. ఇంకో ఈడ గద్దర్ గారి భార్య కూర్చుంది, ఇగో ఈడ గద్దర్ బిడ్డ, ఆమె ఆరో మార్క్ ఉంది చూసిరా, అక్కడ ఉన్నామే గద్దర్ బిడ్డ. ఇగో ఇక్కడ సెకండ్ రోలా ఏదో చిన్నగా వెనకాల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూర్చోవాల్సింది ఎక్కడ? ముందు వరుసలో కదా, మీరు ముందు వరుసలో కూర్చోబెట్టాలి కదా. ఇంకా చూడుర్రి వెనక ఇవన్నీ వీళ్ళకి వేసిర్రు. ఇంకోటి ఇప్పుడు దీంట్లో పాపం ఏమే, ఇది సీఎం గారికి కేటాయించిన సీట్ అన్నట్టు, చిరంజీవి గారి పక్కన సీఎం గారికి సీటు కేటాయించారు. సీఎం గారు సెక్యూరిటీ, వీళ్ళందరూ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుంటే ఇక నక్కి నక్కి పాపం ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది ఆమె. వీళ్ళు ఉండాల్సింది ఏడా? గీ ఫ్రంట్ రోలో కదా కూర్చోబెట్టాల్సింది. గద్దర్ ఫ్యామిలీ మెంబర్లుకి మీరు ఇచ్చిన గౌరవం కరెక్ట్గానే ఉందా? ఒక్కసారి నేను చెప్పుడు కాదు, చూస్తున్నటువంటి జనం కూడా చెప్పుర్రు ఒక్కసారి. ఇంతకుముందు ఫస్ట్ చూపించిన వీడియోలో నేను చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది మీకు గద్దర్ బిడ్డ. ఇగో ఈడ ఫస్ట్ వీడియో సీఎం గారు వస్తూ ఉంటారు చూసిరా, అప్పుడు దాంట్లో ఇగో కనిపిస్తుంది చూసిరా, ఇక్కడ గద్దర్ గారి భార్య, తర్వాత ఇగో అక్కడెక్కడో బిడ్డ. ఇగో ఈ ఫ్రంట్ రోలో ఎవరు కూర్చున్నారు చూడరు ఒకసారి మీరు. వీడియోలో అంతా పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఉన్నాయి, మీకు 5 గంటల ఫుటేజ్ ఉన్నట్టుంది, ఒకసారి చూడుర్రి, చూస్తే కనిపిస్తుంది మీకు. ఇక అందరికీ ఇట్లా నమస్తే పెట్టుకుంటా వచ్చిర్రు. ఇక్కడ చిరంజీవి గారిని అయితే చాలా గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. పాపం ఈడ ఈమె చూస్తుంది, కనీసం విష్ కూడా చేయలే. ఇంకో వచ్చిర్రు సాఫ్ సీదా ఈడ కూర్చున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కూర్చుంది ఎడిగో ఈడ ముందు వరుసలో కదా కూర్చోబెట్టాల్సింది. మీరు మేము అవార్డులు ఇచ్చినాం గద్దర్ గారి పేరు మీద, మేము సముచిత గౌరవం కల్పించినాం, ఇది చేసినాము అది చేసినాము అనేది మాటలల్లో కాదు చేతలల్లో కూడా కనిపించాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కనీసం ముందు కూర్చోబెట్టారా? చేతలల్లో కూడా కనిపించాలి కదా మీరు చేస్తుంది. మధుప్రియనే అనుకుంటా ఒకటి స్క్రీన్ షాట్ తిరుగుతుంది, మధుప్రియ ఓ ట్వీట్ వేసిందనో స్టేటస్ పెట్టిందనో ఒకటి తిరుగుతుంది. ఇంకో ఇది ఏదో స్క్రీన్ షాట్ తిరుగుతుంది చూడుర్రి. తాత పేరైతే నీదే కానీ నీ ఆత్మ లేదు, నీ పేరు పెట్టి ఇచ్చే అవార్డులో నువ్వు కానొస్తలేవు, నువ్వు పాడిన పాట ఆ వేదిక మీద కూనిరాగమయ్యింది, నువ్వు కట్టిన గజ్జె ఆ వేదిక మీద మూగబోయింది, నువ్వు కొట్లాడిన తెలంగాణతనం లేకుండానే నీ పేరుతో అవార్డులు, తెలంగాణ ఆత్మ లేదు, నీ ఆత్మత్యాగం మీద గౌరవం లేదు, ఆ అవార్డులు ఆర్భాటాలు చూసి తెలంగాణ లచ్చుమమ్మ సిరిమల్ల చెట్టు కింద కన్నీళ్లు పెట్టుకుంటుంది. జై గద్దర్ తాత, జై తెలంగాణ. ఇది నిన్నటి నుంచి తిరుగుతుంది బాగా. ఆయన పేరుంది కానీ ఆయన ఆత్మ లేదని ఫస్ట్ మనం చెప్పినాం చూసిరా, అట్లా ఆయన పేరు మీద ఇచ్చే అవార్డులలో ఆ ఆత్మ కనిపిస్తలేదు. ఆయన పేరు మీద ఇస్తున్నాము మేము అని చెప్పుకుంటుంది ఒకటి తప్పించి దేంట్లో కనీసం అది కనిపిస్తలేదు అనేది ఒకటి తిరుగుతుంది. కానీ నిజానికి చూసినప్పుడు మనకు కూడా అర్థమవుతుంది, దాంట్లో ఒక్క పేరు తప్ప ఏం లేదు అనేది చూస్తున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ మీద నుంచి మొత్తం ఇప్పుడు ఎవరి పేరు మీద నన్ను ఇస్తున్న అవార్డులకి కనీసం ఆయన గురించి మాట్లాడడం ఏదన్నా ఉంటుంది కదా. కానీ దీంట్లో ఏం కనిపించింది అంటే మొత్తం రేవంత్ రెడ్డి గారి భజన కనిపించింది. మీరు మొత్తం చూడుర్రి, నేను చెప్తుంది కాదు, మొత్తం మీరు ఒకసారి ఆ వీడియోలంతా చూడుర్రి. మొత్తం రేవంత్ రెడ్డి గారి భజన, రేవంత్ రెడ్డి గారి భజన చేసేటందుకు పెట్టిన ప్రోగ్రాం లెక్కుంది అది.
ఆయన పేరు మీద ఇస్తున్నటువంటి అవార్డులలో ఆయన పేరు గురించి మాట్లాడడము, ఆయన గురించి మాట్లాడడము ఏది లేకుండా మొత్తం రేవంత్ రెడ్డి గారి భజన. ఇంకొకటి, సినిమా మంత్రి అయితే నాకు ఎక్కడ కనవల్లే. మరి సినిమాటోగ్రఫీ మంత్రి ఉంటాడు కదా, మామూలుగా సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డులోది సినిమా ఫంక్షనే, ప్రభుత్వం ఇస్తుంది. అయినా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు పోయినా మామూలుగా అయితే మరి ఆ శాఖ మంత్రి కూడా ఉంటారు. ఎప్పుడైనా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నంది అవార్డులు ఇచ్చినప్పుడు కూడా ఆ శాఖకు మంత్రి ఉంటాడు కదా, ఆ మంత్రి ఉంటాడు. కానీ ఈ మధ్య ఏందో ఈ సినిమా ఫంక్షన్లన్నీ సీఎం గారు అటెండ్ అవుతున్నారు కానీ ఆ శాఖ మంత్రి అటెండ్ అవుతలేడు. మొన్న మనం అల్లు స్టూడియోస్ది అల్లు థియేటర్స్ ఓపెనింగ్ చూసిరా, దాంట్లో కూడా కనవల్లే. మరి నాకైతే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కనిపించారు కానీ ఆ శాఖ మంత్రి అయితే ఏడ కనవల్లే. ఇక నిన్న కూడా ఈ ఇంత పెద్ద ప్రోగ్రాము ప్రభుత్వం చేస్తుంది, అది మళ్ళీ ఆ శాఖకి సంబంధించినటువంటి మంత్రి నాకైతే కనవల్లే. మీకు కనిపించిర్రు ఎక్కడ? నేను చాలాసేపు చూసిన, మొత్తం దాదాపుగా ఆ ప్రోగ్రాం ఫాలో అయినా కానీ నాకైతే ఏడ కనవల్లే. మొత్తం ప్రోగ్రాం చూసిన తర్వాత అది గద్దర్ పేరు మీద ఇచ్చినటువంటి అవార్డులు కాకుండా రేవంత్ రెడ్డి గారి భజన కోసం పెట్టినటువంటి ప్రోగ్రాంలుగా కనిపించినాయి. గద్దర్ ఆత్మ అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు అనేది తెలంగాణ సమాజం నుంచి వినిపిస్తున్నటువంటి మాట.